హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ప్రసాద్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దానికన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, జూ పార్క్ ఎంట్రన్స్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎదురుగా మనకు ఒక స్టాచ్యూ కనబడుతుంది. నుంచి లెఫ్ట్ సైడ్లో 2 టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఒకటి ఈ టికెట్, ఇంకోటి వచ్చేసి క్యాష్ పే టికెట్ అనమాట. ప్రస్తుతానికి క్యాష్ పే టికెట్లో కౌంటర్ క్లోజ్ ఉంది. నేనైతే ఈ టికెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి మనము ఈ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ కౌంటర్లో మన ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తారు. దానికి మనము స్కాన్ చేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తే ఈ టికెట్ మన మొబైల్కి SMS రూపంలో వస్తుంది. అందులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది మనము సెక్యూరిటీ పాయింట్ దగ్గర చూపిస్తే దాన్ని వాళ్ళు స్కాన్ చేసుకొని లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ దగ్గర చెకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు. ఇక్కడ లోపలికి వస్తే ఇలాగా ఆర్చ్ ఒకటి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ జూ పార్కు 1963లో ఓపెన్ చేశారు. రోజుకి ఎన్ని వేల మంది ఈ జూని సందర్శిస్తారు. ఈ జూ పార్కు బహదూర్పురాలో ఉంది. ఈ జూ పార్క్ మొత్తం 380 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో 100కు పైగా స్పెసీస్ చూడడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ జూ పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రము 4 o'clock వరకు తెరిచి ఉంటుంది. మండే రోజు హాలిడే ఉంటుంది. అన్న ఎంట్రన్స్ ఇటు నుంచేనా? ఫ్రెండ్స్, మనకు నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ది. దీని వచ్చేసి మొత్తం మ్యాప్ ఇక్కడ ఉంది. ఈ మ్యాప్లో చూసుకోవచ్చు మనం ఎక్కడి నుంచి వెళ్తే ఎటు వెళ్తుంది అనేది మొత్తము ఇలా ఉంది. ఇప్పుడు మనమైతే ఈ రూట్లో వెళ్తున్నాము. నౌ లెట్స్ గో. ద వింగ్స్ ఏవియరీ అంటారు. చూద్దాం లోపలికి వెళ్ళి ఏమున్నాయో. ఇక్కడ ఒక పెద్ద ఈగిల్ బొమ్మ ఉంది. చూసారా, బ్యూటిఫుల్గా ఉంది. సరే, రామచిలుకలు, అలెగ్జాండ్రిన్ చిల్కన్ అంట. ఇది చూడడానికి అన్నీ ఒకేలా ఉన్నాయి, కాకపోతే కొంచెం రెడ్డిష్ నెక్ దగ్గర కొంచెం రెడ్డిష్ ఉన్నది. చూడండి, ఉంగరపు మేడ అడవి కోడి అట. ఊపంగా చూస్తుందా, బెదిరుకొని చూస్తుందా. తెల్ల గవ్వ, ప్యారెట్ లాగానే ఉంది. తెల్ల ప్యారెటా, అడవి కోడి అట. అడవి కోడి. ఇదేంటి, బ్రౌన్ గువ్వలంట. చాలా బాగున్నాయి. సేమ్ ప్యారెట్ లాగానే ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి. చుక్కల గవ్వ. మా ఇంటి ముందు అయితే రోజు కనబడుతుంది. బూడిద రంగు అడవి కోడి. చూడండి, ఖలీజ్ కోడి అట. చూడండి, బంగారు వర్ణ కోడి అండి. ఇది వెరైటీ కలర్. ఫ్రెండ్స్, ఎంత పల్లె బాగున్నాయి. తల మీద గిట్టు. ఇదేంటిది, లిటినా కాక్టైల్. ఇది సేమ్ అలాగనే, కాకపోతే ఇది వచ్చేసి గ్రే కలర్లోనే, వైట్ కలర్లోనే. చూడండి, తల మీద జుట్టు క్యాప్ లాగా. ఇది వచ్చేసి ఏంటి, బూడిద రంగు కాక్టైల్ అట. ఆ ఏవియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇదంట సెల్ఫీ పాయింట్ అంటే. ఏముంది దిగడానికి సెల్ఫీ చెప్పండి. చెట్లు అంటే ఇది ఒక్క దగ్గర ఇలా కాస్త బాగుంది. చూడండి, రైట్, చాలా బాగుంది.
reptile house and nocturnal house. Only online payment. ఫ్రెండ్స్, నాకు యాక్చువల్లీ రెప్టైల్స్ అంటే చాలా భయం, పాములు అవి అంటే. కానీ ఏం చేయాలంటే మనం యూట్యూబ్ వీడియో కొరకు తప్పదు కాబట్టి చూపించాల్సి వస్తుంది. ధైర్యం చేసి అయితే లోపలికి వెళ్తున్నాను. వెళ్దాం పద. ద వరల్డ్ ఆఫ్ రెప్టైల్స్ అని రాసింది చూడండి. పెటిక్యులేటెడ్ కొండచిలువ. ఫ్రెండ్స్, ఇక ఇక్కడే చూడండి. వెరీ హ్యూజ్. పడుకుని ప్రస్తుతం ఇండియన్ రాకెట్ పైథాన్ అంట. ఇవన్నీ ఇక్కడే ఉంది. రెండు ఉన్నాయి, ఒకటి కాదు. బాల్ పైథాన్ ఫ్రెండ్స్. అక్కడ మూలకు ఉంది చూడండి, చిన్నగా పడుకొని. సైడ్ వెదురు పింజర పాము, కామన్ బ్యాబీ పిట్ వైపర్. ఏదది చెట్టు చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్. అన్ని పాముల కలిగే వెరీ వెరీ డేంజరస్ స్నేక్, కింగ్ కోబ్రా. తర్వాత ఇది ఇక్కడ ఇండియన్ స్నేక్, కట్ల పాము. ఇది గరిస్తే కూడా విషయం చాలా డేంజరస్. ఇది ఎక్కడ ఉంది? అయ్యో, ఆ రాళ్ళ మధ్యలో వండుకుంటుంది చూడండి. ఇక్కడ నాకైతే కనబడుతుంది, మీకు కనబడితే చూసేది. వాన కోయిలట ఫ్రెండ్స్. అది చూడండి, ఇప్పుడే కుక్సం వచ్చింది. ఇప్పుడు కుక్సం వచ్చింది. పాము ఎక్కడుందైతే కనబడట్లేదు నాకు. ఇగో ఇక్కడ కుండలు చిన్నది, సరే కదా. తర్వాత వాటర్ స్నేక్. ఇది కదండి, చూసేయండి. వచ్చేసి జర్రిపోతు. ఇది మనకు తెలిసిన ఇండియన్ స్నేక్. జర్రిపోతు అంటే తెలుసు కదా. ఇది ఏది చీకట్లేదు. చూడండి చూడండి. అబ్బా, దీని చోక చూడండి ఇలా పెద్దగా. నల్ల కలల గల రాజపాము. ఇసుక పాము. నాకైతే కనబడాలి సరిగా. ఓకే, వచ్చేసి రెండు తలల పాము. ఫ్రెండ్, మనం ఇప్పుడు వీడియోలో చూడడమే కానీ మీరు ఎప్పుడు దీన్ని డైరెక్ట్గా చూడలేదు. వీడియో చూసేయండి. ఇది కూడా అన్నీ పడుకున్నాయి ఈరోజు ఎందుకు. ఇది నాగార్జున సాగర్ రేజరా. ఇది అలాంటి పాము కూడా ఒకటి ఉందా? ఫోటోలు అయితే ఫస్ట్ చూసేద్దాం. ఇక్కడ ఏదైనా కనిపెడతాం. కోడి నాగు. చెవులు తాబేళ్ళ. వా, ఎన్నున్నాయి చూడండి. ఫ్రెండ్స్, వచ్చేసి నక్షత్ర తాబేలు తెలుసు కదా, మనం చాలాసార్లు ఇగువానా. నీటి ఉడుము. ఇక్కడ ఊసరివెల్లి బొమ్మ ఎంత బాగుంది. ఎగ్జిట్. ఇక్కడ క్రొక్కల బొమ్మ చూడండి ఎంత బాగుందో. న్యాచురల్గా ఉంటుంది. వాటర్, అండర్ వాటర్ చూడండి. కింద కళ్ళు చూసారా? అది వెళ్ళి పైకి వస్తుంది చూడండి.
ఎప్పటికీ వాటర్ పెడుతున్నారు. ఎంత భయంకరంగా మొత్తం 3 ఆర్గనైజ్. చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో. ఇటువైపుకి వెళ్తే ఏముంటాయంటే ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ చూడవచ్చు. వెళ్దాం పదండి. నేను బ్యాటరీ వెహికల్ ఉందేమో అని చెప్పేసి టికెట్ తీసుకుందామని వెళ్తే లేదండి ఈరోజు సండే రిపేర్లో ఉన్నాయి, టాయ్ ట్రైన్ అండ్ డిఓవి 2 లేవని చెప్పారు. తీరా చూస్తే లోపల ఉన్నాయి. లోపల అడిగితే లేదు, టికెట్ అక్కడే తీసుకోవాలని చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక ఎలిఫెంట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మనకు వచ్చే దారిలోనే ఎదురైంది. ఇటు సైడ్ చూస్తున్నారు. గో మగ్గ బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికో బయటికి తీసుకెళ్తున్నారు. దీన్ని మనకు దారిలో కనిపించాయి. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఎందుకంటే ఇంతకుముందు నేను చూడలేదు, నేను చాలా దూరం నుంచి చూశాను, కానీ ఇక్కడ మాత్రం పక్కన పడి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఫ్రెండ్స్ జింకలు చూడండి. వచ్చేసి కృష్ణ జింకలు. ఫ్రెండ్స్ మీకు లోపలికి వచ్చిన జూ పార్క్లోకి వచ్చిన తర్వాత ఒక ఆకలి అయితే కనుక ఇక్కడ ఒక ఉంది, మృగవాణి జూ పార్క్ ఫుడ్ కోర్ట్ అంట. ప్రైస్ లిస్ట్ కూడా చూసేసేయండి. మీరు కష్టపడి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ నాకైతే తిరిగి అలసిపోయినా, చెమటలు వస్తున్నాయి. సో ఏదన్నా కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా దొరికితే తాగేద్దాం. ఓకే, సరిగా మృగవాణి జూ పార్క్ ఫుడ్ కోర్ట్ కౌంటర్ నెంబర్ 2 అంట. చూద్దాం లోపలికి వెళ్ళి ఏం దొరుకుతాయా. ఒక థమ్స్అప్ ఇవ్వరా? ఎంత థమ్స్అప్ बोला ना थम्सअप. समोसे भी है इसमें डाल दीजिए. लेके आया बड़े ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను థమ్స్అప్ తీసుకున్నాను. కొద్దిసేపు రిలాక్స్ అవుతూ మాట్లాడుకుందాం.
ఇక్కడ మెనూ ఏమేమి ఉంటాయో కూడా మీకు ఇందులో పెడుతున్నాను ఫ్రెండ్స్, చూసుకోండి. ఆస్ట్రిచ్ ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది బొమ్మ, రియాలిటీగా. ఫ్రెండ్స్ ఇది ఆస్ట్రిచ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, మంచి కంటే హైట్గా ఉంది. చూడండి అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మన ఎదురుగా కూడా ఒకటి చూడండి. ఇప్పుడు మనైతే బేర్ చూద్దాం. ఇది స్లాత్ బేర్ అంట, ఎలుగుబంటి. ఇక్కడ ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ నియర్ బై. చిన్న ఎలుగుబంటి ఇది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఎలుగుబంటి ఉంది చూడండి. అది పలకరిస్తున్నట్టుగా ఎలా చూస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హిమాలయన్ ఎలుగుబంటి అట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రైనో, ఖడ్గమృగము. ఇది హిప్పో, నీటి గుర్రం. ఫ్రెండ్స్ ఇది చూడండి చిరుతపులి. ఇది చిరుతపులి, లెపర్డ్. ఆఫ్రికన్ లయన్ చూడండి. ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి క్లియర్ కనబడుతుంది. ఫ్రెండ్స్ ఇటువైపు వెళ్తే సఫారీ రైడ్ అంట, 500 మీటర్స్ లోపల ఉంది. చూద్దాం అక్కడ దాకా వెళ్ళి. ఇది వచ్చేసింది హైనా అంట, తుమ్మల కొండ అంట. చూడ ఎలా చూస్తూ ఉంటాం. చూడండి హైనా ఇంకా దగ్గర నుంచి చూద్దాం. ఈ ఫాక్స్ తోడేలా చూద్దాం, బోర్డు చూద్దాం. తోడేలంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పీకాక్స్ కూడా ఉన్నాయి 2. వాటి పక్కలే జింకలు కూడా ఉన్నాయి చూడండి. ఇట్స్ డీర్ పార్క్ అనుకుంటా. వచ్చేసి గుంట నక్కలంట, చూద్దాం. వచ్చేసి ఫీజాన్స్ అంటే ఏందేమో మరి.
నెమ్మళ్ళు అవి ఉంటాయి కావచ్చు, చూద్దాం పదండి. ఇవి మన షాప్లో దొరికే కోళ్ళలాగే ఉన్నాయి, కానీ అవి అడవి కోళ్ళు. ఈ కోడి మాత్రం వెరైటీగా ఉంది చూడండి, దాని తోక ఎంత పొడుగ్గా ఉందో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎలిఫెంట్ క్యాంప్. ఆల్రెడీ మనం ఇందాక ఎలిఫెంట్స్ చూసాం కదా, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే. ఇప్పుడు లోపల క్యాంప్లో చూద్దాం. ఈ ఎలిఫెంట్ పేరు వచ్చేసి విజయ్ అట. ఇక్కడ వాటర్ స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి చూడండి, వాటికి ఎండాకాలంలో చల్లదనం కొరకు వాటర్ స్ప్రింక్ చేస్తారు. అక్కడ చూడండి, దూరంగా ఇంకో 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సఫారీ రైడ్కి వెళ్తున్నాను. దీని టికెట్ ధర 80 రూపీస్. ఈ సఫారీ రైడ్ 15 మినిట్స్ ఉంటుంది. ఇదిగోండి సఫారీ ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. ఈ సఫారీ రైడ్లో నాకు ఒక లయను, ఒక ఎలుగుబంటి, కొన్ని జింకలు, 2-3 అడవి దున్నలు, కొన్ని నెమళ్ళు మాత్రమే కనిపించాయి. ఇది ఫ్రెండ్స్, సఫారీ రైడ్ వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇందాక మనం ఇలా వెళ్ళేసి అటు నుంచి తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ బస్ లాస్ట్కి ఆపేసి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు 2 ఆస్ట్రిచ్లు ఉన్నాయి. ఆ తర్వాత చూడండి వెనకాల అన్ని కృష్ణ జింకలు ఉన్నాయి, అన్ని మిక్స్డ్ ఉన్నాయి చూడండి. హాయిగా రిలాక్స్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ వైట్, కానీ ఎక్కడ ఉందో కనబడట్లేదు. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ వైల్డ్ డాగ్ అంట చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న టైగర్ పేరు ఆశా అంట. చూడండి అక్కడ లాస్ట్లో కూర్చుంది చూడండి.
ఇక్కడ ఉంది చూడండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అడవి పిల్లి అట. చూడండి హాయిగా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఫిషింగ్ క్యాట్ అంట ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ ఇది బటర్ఫ్లై పార్క్, లోపలికి అయితే వెళ్దాం. మనకి ఎంట్రన్స్లో ఎన్ని బటర్ఫ్లైస్ కనపడతాయి చూసారా రాక్ మీద. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా బటర్ఫ్లైస్ కనపడుతున్నాయి. ఇంతకు మించి నాకు ఇందులో ఏమి అద్భుతంగా కనపడలేదు ఫ్రెండ్స్. బాబా మనం వెళ్ళొచ్చింది మంకీస్ పార్క్ అన్నట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది చూడండి, మురుగవాణి జూ పార్క్ ఫుడ్ కోర్ట్ 1. ఇందాక మనం చూసింది ఫుడ్ కోర్ట్ 2. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ అంట, ఇడ్లీ ఉప్మా పొంగల్. ట్రై చేయండి. సో బెటర్ మనం ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోగలిగితే తెచ్చుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ రిలాక్స్గా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది లోపల కూడా. చూద్దాం లోపల ఏమేమి దొరుకుతాయో. ఐస్ క్రీమ్స్ ఫ్రెండ్స్, ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, కర్రీ పఫ్స్, ఎగ్ పఫ్స్, ఇంకా కూల్ డ్రింక్స్. ఇంకా లోపలికి వస్తే ఇక్కడ పానీపూరి బండి, చాట్ బండారు కూడా ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. రేట్స్ కూడా మీకు ఇందులో కనబడుతున్నాయి స్క్రీన్ మీద. లోపల ఫ్రెష్గా సమోసాలు ఇవి తయారు చేస్తున్నారు ఫ్రెష్గా ఇప్పుడే. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ బిర్యానీ కూడా దొరుకుతుంది, చూసుకోవచ్చు మీరు. రకరకాల ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కూడా చూసుకోవచ్చు. ఫుడ్ కోర్ట్ యొక్క ప్రైస్ లిస్ట్ అయితే ఈ లిస్ట్ దీంట్లో ఉంది, చూసుకోవచ్చు. పర్లేదు, రేట్స్ నార్మల్గానే ఉన్నాయి, రీజనబుల్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఫిష్ అక్వేరియం దగ్గరకు వచ్చాను చూడడానికి. అయితే అక్కడ పేమెంట్ మాత్రం ఓన్లీ ఆన్లైన్ అని అన్నారు. అయితే పేమెంట్ ఆన్లైన్ చేస్తుంటే రావట్లేదు, ఎందుకంటే ఐఫోన్ కాబట్టి రావట్లేదు సార్ అన్నారు. ఇదేందో అర్థం కాలేదు. ఎక్కడ క్యాష్ పేమెంట్ అయితే లేదు. సో ఇదైతే ఈరోజు స్కిప్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ మనము అటు నుంచి వెళ్ళేసి చుట్టూరా తిరిగేసి మళ్ళీ ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. వచ్చాం కదా మనం స్టార్టింగ్లో ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. ఈ ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను అనుకుంటున్నాను ఈ వీడియోలు అన్నీ చూపించాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా చూపించకపోతే నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు అయితే తప్పకుండా చూస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.